హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం హౌ టు సెటప్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆన్ విఎస్ కోడ్ అనేది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళం, ఆన్లైన్ కంపైలర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటాం, రైట్? ఇలా జీడీబీ ఆన్లైన్ కంపైలర్స్ కానీ ఇలా డిఫరెంట్ ఆన్లైన్ కంపైలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ అనేది దేని మీద చేసి ఉంటాం, ఆన్లైన్ కంపైలర్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ అనేది చేసాం. బట్ అలా కాకుండా మన ల్యాప్టాప్స్లో ఆర్ మన పర్సనల్ కంప్యూటర్స్లో వచ్చేసి మనం డైరెక్ట్గా సి ప్రోగ్రామ్ అనేది రాసి రన్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనకి అలా రన్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక కోడ్ ఎడిటర్ ఆర్ ఐడిఈ అనేది కావాలి. అండ్ మనం రాసిన కోడ్ని కంపైల్ చేయడం కోసం మనకి కంపైలర్ అనేది కావాలి. ఈ కోడ్ ఎడిటర్ని కంపైలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నేను ఫాలో అవుతున్న స్టెప్స్ ఏంటంటే మిన్జీడబ్ల్యూ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని ద్వారాగా మనం కంపైలర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి విఎస్ కోడ్ అనేది కావాలి. విఎస్ కోడ్ అనేది ఒక ఐడిఈ ఆర్ కోడ్ ఎడిటర్ అని కూడా పిలుస్తాం మనం. దాంట్లోనే మనం కోడ్ అనేది రాస్తాం. ఓకేనా, మనం కంపైలర్స్ డౌన్లోడ్ చేసుకుంటాం అండ్ విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. స్టెప్ 3లో ఏం చేస్తామంటే ఈ రెండింటిని కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. అంటే ఇంటిగ్రేట్ చేస్తాం, రెండింటిని కలుపుతాం. లేటర్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ అనేది చూద్దాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మిన్జీడబ్ల్యూ అనేది డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే మన బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుంటాం. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏం టైప్ చేస్తారంటే మిన్జీడబ్ల్యూ అని చెప్పి టైప్ చేయండి, రైట్? మిన్జీడబ్ల్యూ అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ బటన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసేయండి. చూడండి, ఇక్కడ యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. ఓకేనా, మన డౌన్లోడ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అనేది అవుతుంది. లెట్స్ వెయిట్. చూడండి గైస్, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫైల్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారు. ఇక్కడ ఫైల్ సింబల్ ఉంది, ఫైల్స్లో కన్నా వెళ్ళండి. లేదంటే ఏం చేస్తారు, ఇక్కడ విండోస్ బటన్ క్లిక్ చేసి మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి టైప్ చేస్తే మీకు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దట్ మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అయింది. లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, డౌన్లోడ్స్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసిన మిన్జీడబ్ల్యూ సెటప్ అనేది ఇక్కడ మనకి రెడీగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, దాని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. మనం డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక పాపప్ విండో అనేది వస్తుంది. దెన్ క్లిక్ ఇన్స్టాల్, కంటిన్యూ. ఓకేనా, కొంత టైం అనేది తీసుకుంటుంది. ఆ సెటప్ ఫైల్స్ అనేది అన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసి ఉంచండి. A few moments later. వన్స్ దానికి కావాల్సిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. ఓకేనా గైస్, చూడండి మనకి ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎంజీడబ్ల్యూ ఇన్స్టాలేషన్ మేనేజర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంపైలర్స్, మనకి ఏ కంపైలర్ అయితే కావాలో ఆ కంపైలర్స్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ డెవలపర్ టూల్ కిట్ అని ఉంది, దీని మీద రైట్ క్లిక్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్. ఓకే, దీన్ని ఇన్స్టాలేషన్కి మార్క్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి బేస్ని కూడా మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ పెట్టండి. నెక్స్ట్ G++ అని ఉంది కదా, ఇది వచ్చేసి C++ యొక్క కంపైలర్, దీన్ని కూడా మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ పెట్టండి. దాని తర్వాత ఆబ్జెక్ట్ సి, OBJ అని ఉంది కదా, దీన్ని కూడా మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ పెట్టండి. ఓకేనా, మనం వదిలేసినవి ఏంటి, ADA అండ్ ఫార్ట్రాన్. ఈ రెండు ఎందుకు వదిలేసామంటే ఇక్కడ చూడండి, ADA కంపైలర్ మనకు అవసరం లేదు, ఫార్ట్రాన్ కంపైలర్ కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, C++ కంపైలర్ కావాలి, ఆబ్జెక్ట్ సి అంటే మన సి యొక్క కంపైలర్. ఈ రెండే కదా మనకు మెయిన్ కావాల్సింది. అండ్ అదర్ సమ్ టూల్ కిట్స్ అనేవి కూడా మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం 1 2 3 4 5 మొత్తం 5 అనేది మనం సెలెక్ట్ చేసి పెట్టాం. తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇన్స్టాలేషన్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి అప్లై చేంజెస్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దెన్ ప్రెస్ అప్లై. మీరు ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసామో ఆ కంపైలర్స్ అనేవి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇన్స్టాలేషన్ కూడా జరిగిపోతుంది. ఆ కంపైలర్స్ అనేవి మన సిస్టంలోకి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. బట్ కొంత టైం అనేది, కొన్ని మినిట్స్ అనేది టైం అనేది తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. A few moments later.
వన్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి క్లోజ్ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పటికి మన కంపైలర్స్ అనేవి మన సిస్టంలో ఇన్స్టాలేషన్ అనేది జరిగిపోయినట్టు అర్థం అనమాట. వన్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఆల్ చేంజెస్ వర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు చూపిస్తుంది. ఓకేనా, దాన్ని మీరు అప్పుడు ఏం చేస్తాం, మనం క్లోజ్ చేసేస్తాం అండ్ మేనేజర్ కూడా క్లోజ్ చేసేస్తాం అనమాట, MinGW మేనేజర్. రైట్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీ ఉంది కదా, దిస్ పీసీలోకి వెళ్ళి సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి MinGW అని చెప్పి మనకు ఫోల్డర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సో ఆ MinGW ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ MinGW ఫోల్డర్లో బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి, బిన్ అన్న ఫోల్డర్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైల్ యొక్క పాత్, ఈ అడ్రస్ ఏదైతే ఉందో, బిన్ వరకు అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేయాలి. దాన్ని కాపీ చేయాలంటే ఏం చేయాలంటే పైన బార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి Ctrl+C అన్న క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి కాపీ అన్న చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ విండోస్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని మనకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇందులో సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అని చెప్పి ఉంటుంది చూడండి, పాత్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక కాపీ చేసిన పాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయాలంటే Ctrl+V చేసిన తర్వాత ఓకే ఫినిష్. మనకి ఇక్కడికి మన కంపైలర్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది అండ్ సెటప్ కూడా అయిపోయింది. మనం చెక్ చేద్దాం మనం ఇన్స్టాల్ చేసిన కంపైలర్స్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయినాయా లేదా అని చెప్పేసి. ఎలా చెక్ చేయాలంటే విండోస్లోకి వెళ్ళి CMD చూడండి, కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పి కొట్టండి. కొట్టిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే GCC అని చెప్పి టైప్ చేసి -- వెర్షన్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు నా స్క్రీన్ మీద ఎలా అయితే చూపిస్తుందో మీకు ఇలా 6.3 అని చెప్పో ఏదో ఒక వెర్షన్ అనేది చూపిస్తే ఓకే. ఎటువంటి ఏదైనా ఎర్రర్ చూపిస్తే కనుక మీ దాంట్లో కంపైలర్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యి లేదని అర్థం, మీరు ఎక్కడో తప్పు చేశారు. మళ్ళీ ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూసి ఇన్స్టాలేషన్ అనేది చేయండి. రైట్, మళ్ళీ చూడండి, ఇది GCC అనేది C కంపైలర్, G++ అని చెప్పి ఇంకో కంపైలర్ ఉంది, అదేంటి C++ యొక్క కంపైలర్ అది. రైట్, ఇది కూడా ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా జరిగింది. మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇన్స్టాల్ VS కోడ్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత VS కోడ్ అని చెప్పి టైప్ చేయండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. రైట్, దాని మీద క్లిక్ చేసేయండి. మనకి ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. స్టార్ట్ అయిపోయిందా? వన్స్ డౌన్లోడ్ ఫినిష్ అయిన తర్వాత మనం విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. నా విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వచ్చి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, నాకు డౌన్లోడ్స్లోకి వెళ్తా. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నా దగ్గర విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అనేది చూపిస్తుంది మీకు. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకి డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా గైస్, విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేయడం కోసం. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పి ఉన్నది కదా, దాని మీద సెలెక్ట్ చేయండి. దెన్ క్లిక్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇన్స్టాల్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది, ఇన్స్టాల్ కొట్టండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి విజువల్ స్టూడియో కోడ్ మనం ఎక్కడ కోడ్ ఎడిటర్ అని చెప్పాను కదా, ఆ కోడ్ ఎడిటర్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫినిష్ అని చెప్పి బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా.
వన్స్ మీకు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్ యాప్స్లో విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి చూపిస్తుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. రైట్, వన్స్ మీకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోపైలట్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. దెన్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే టాప్లో ఫైల్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి ఆప్షన్ ఉంది మనకి. ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మీరు ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్రియేట్ చేయండి. నేను డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నా. డెస్క్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. నాకు న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను. నేను ఫోల్డర్ నేమ్ ఏమి ఇస్తానంటే ప్రోగ్రామ్స్, ఓకేనా అని ఇచ్చి ఎంటర్ కొట్టా. ఓకే, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను రాసిన ప్రతి కోడ్ని ఆ ఫోల్డర్లో సేవ్ అనేది చేసుకోవడం కోసం. రైట్, నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అని చెప్పి మీకు చూపిస్తుంది. ప్రోగ్రామ్స్ అని చెప్పి చూపించిన తర్వాత ఈ రైట్ సైడ్ చూడండి న్యూ ఫైల్ మనం కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి కొత్త ఫోల్డర్. ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి ఈ బటన్ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి కొత్త ఫైల్. మనం ఇప్పుడు ఒక సి ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, జస్ట్ దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కర్సర్ వెయిట్ చేస్తుంది అనమాట. మనం ఏం చేద్దామంటే demo.c, ఓకేనా, demo.c అని చెప్పి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాం. రైట్, ఇందులో మనం ఏం చేద్దామంటే మనం ఒక సి కోడ్ అనేది రాద్దాం. నేను ఆల్రెడీ రెడీగా పెట్టి ఉంచాను. జస్ట్ పేస్ట్. ఇదేగా సి ప్రోగ్రామ్ యొక్క కోడ్. సేవ్ చేస్తున్నా. రైట్, సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి కావాలన్నమాట విజువల్ స్టూడియో కోడ్కి. ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేద్దాం. అవి ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రెండు అయితే నేను ఇన్స్టాల్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కోడ్ రన్నర్ మనకు కావాలి. కోడ్ రన్నర్ మీదకి వెళ్ళి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ CR++ అని చెప్పి కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెర్చ్ చేసి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోండి. ఈ రెండు మనకు కావాలి. దెన్ మనం ఫైల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ ఉందో చూసారా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే ఫోల్డర్ మనం ఓపెన్ చేసి పెట్టామో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ మనం ఈ ఫైల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. దానికి సంబంధించిన కోడ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కోడ్ దగ్గర ఇలా లెఫ్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ రన్ కోడ్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. రన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి మన అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది రన్ అయ్యి. చూసారా, హెలో వరల్డ్ వచ్చిందా, హెలో వరల్డ్. సి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. చూడండి ఇక్కడ demo.exe అని చెప్పి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. మామూలుగా మనం రాసింది demo.c మాత్రమే. రన్ చేసిన తర్వాత ఏమైంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది మనకి క్రియేట్ అయింది. అలానే మనం సిపిపి కోడ్ కూడా చూద్దాం. అది ఎలా క్రియేట్ చేయాలి, sample.cpp అని చెప్పి టైప్ చేసుకుంటే మనకి సిపిపి కోడ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టాలేషన్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ నొక్కేయండి. ఇందాక కూడా మనం అలానే ఇన్స్టాలేషన్ చేసుకున్నాం కొన్ని ఎక్స్టెన్షన్స్. రైట్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దెన్ మీరు ఇక్కడ చూస్తే ఫైల్స్లోకి వచ్చేసండి, అది ఇన్స్టాల్ అవుతుంది. సిపిపి కోడ్ కదా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర రెడీగా సిపిపి కోడ్ అనేది రెడీగా ఉంది, దాన్ని కూడా కాపీ చేస్తున్నా. ఇది C++ కోడ్. ఎవరైతే C++ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. రైట్, ఇలా రాసుకున్న తర్వాత డబుల్ ట్యాప్ రన్ కోడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి సిపిపి కోడ్ యొక్క హెలో వరల్డ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. చూడండి గైస్, ఇక్కడ అవుట్పుట్లో హెలో వరల్డ్ ప్రింట్ అయిందా, లైక్ దిస్. మనం C కోడ్నైనా రన్ చేయొచ్చు, C++ కోడ్నైనా రన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకా ఎక్స్ట్రా ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, వేరే ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసుకుని sam.c అలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి, మనం ప్రోగ్రామ్స్ అని చెప్పి డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఓపెన్ చేసి చూడండి, మనం రాసిన కోడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయా, ఇదే కదా డెమో అండ్ శాంపిల్. ఇక్కడ మనం రాసిన సి ప్రోగ్రామ్స్ అన్నీ స్టోర్ అవుతాయి అన్నమాట. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వచ్చి రన్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజువల్ స్టూడియో కోడ్ క్లోజ్ చేసేసారు.
దెన్ ఈ ఫోల్డర్ దగ్గర నాకు విజువల్ స్టూడియో కూడా ఓపెన్ అవ్వాలనుకోండి, ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ అడ్రస్ అంతటిని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి CMD అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకో, మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత కోడ్ స్పేస్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టి ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ దగ్గర మీ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు రాయాలనుకున్న మీ వర్క్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు. హలో వరల్డ్ AI సింటాక్స్ ఏదో ఇచ్చాను, సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ ఇండికేట్ చేస్తుందంటే సేవ్ చేయలేదని అర్థం, మనం ఫైల్లో చేంజెస్ చేసామని. Ctrl+S నొక్కితే డాట్ అనేది పోతుంది, క్రాస్ అనేది వస్తుంది. ఓకేనా, నేను ఫైల్ సేవ్ చేశాను. రన్ చేయాలంటే డబుల్ ట్యాప్, రన్ ద కోడ్. దట్స్ ఇట్ గైస్. ఇట్లా అయితే మనం C అండ్ C++ని విజువల్ స్టూడియో యూస్ చేసుకుని మన సిస్టంలో రన్ చేసుకుంటాం అనమాట.